నమస్తే, నేను మీ సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్కి మెసేజ్ లేదా కాల్ చేయండి. సో ఇప్పుడు టాపిక్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్. సో బెల్లీ ఫ్యాట్ ఉండడానికి ఇప్పుడు చాలా రీజన్స్ ఉండొచ్చు, కానీ ఇప్పుడు నేను చెప్పే టిప్స్ డెఫినెట్లీ ఫాలో చేయండి. యోగా చేస్తున్నాను అనుకుంటున్నారు, యోగాతో పాటు ఇవన్నీ కూడా చేస్తేనే మనకి ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి. సో ఫస్ట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి మైండ్లో ఎప్పటికీ, హెల్త్ ఇంపార్టెంట్. ఆర్గన్ హెల్త్, హార్మోన్స్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఈ హెల్దీ అయ్యే ప్రాసెస్లో ఆటోమేటికల్లీ మనం మంచి ఫుడ్ తినుకుంటూ యోగా చేస్తున్నప్పుడు, ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, వెయిట్ లాస్ కూడా అవుతాము, ఫ్యాట్ కరుగుతుంది, టోనింగ్ వస్తుంది, అన్నీ బాగా జరుగుతాయి. సో హెల్త్ మీద దృష్టి పెట్టండి. సెకండ్, ఆ పొట్ట రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ మనం లేట్ నైట్ స్నాకింగ్లు, లేట్ నైట్ తినడాలు అండ్ ఆల్సో స్ట్రెస్ ఎక్కువగా తీసుకోవడం. స్ట్రెస్ ఎక్కువ ఉంటే వెయిట్లో డిఫరెన్స్ రాదు. మీరు ఎన్నైనా చేయండి, వెయిట్లో డిఫరెన్స్ రాదు. స్ట్రెస్ ఉంటే, స్ట్రెస్ తక్కువ అవుతేనే బాడీ ఫ్రీ అవుతుంది, అన్నీ కూడా తగ్గుతాయి. మనకి యోగా చాలా చాలా బాగా హెల్ప్ చేస్తుంది స్ట్రెస్ తోటి. థర్డ్, యాక్టివ్ లేకపోవడం. రోజంతా కూర్చొని ఉంటున్నారు అంటే 23 hours కూర్చొని ఉండి ఒక్క 1 hour ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది. మీరే నాకు చెప్పండి, సరిపోదు. సో రోజంతా కూడా యాక్టివ్ ఉండాలి. మీకు డెస్క్ జాబ్ ఉన్నా సరే తర్వాత స్ట్రెచెస్ తీసుకుంటూనే ఉండాలి. ఎవ్రీ 1 hourకి ఒకసారి అట్లీస్ట్ ఒక 5 minutes వాకింగ్ చేయండి. లేకపోతే అయ్యో నాకు టైం లేదని మీరు ఈరోజు అనుకుంటే రేపు మొత్తం హెల్త్కే టైం ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పటి నుంచే కరెక్ట్గా మెయింటైన్ చేసుకోండి. దినచర్యలోకి రండి, సెట్ చేయండి టైమింగ్స్ని, మీ స్కెడ్యూల్ని అన్నిటిని సెట్ చేసుకోండి. హెల్త్కి నెంబర్ 1 ప్రయారిటీ ఇవ్వండి, అప్పుడు అన్నీ సెట్ అవుతాయి. ఓకేనా? సో ఇప్పుడు ఆసనాస్ చూపిస్తాను. సో ఫస్ట్ స్లోగా అధోముఖ వచ్చేసి, అధోముఖ నుంచి స్లోగా రైట్ లెగ్ లిఫ్ట్, మళ్ళీ సేమ్ స్లోగా బ్యాక్, స్లోలీ ఫార్వర్డ్ వచ్చేసి ప్లాంక్లో ఇన్హేల్, ఎక్స్హేల్, మళ్ళీ స్లోలీ అధోముఖ. స్లోగా రైట్ లెగ్ ఫార్వర్డ్ తీసుకోండి. రైట్ లెగ్ ఫార్వర్డ్ అశ్వసంచాలన వచ్చి స్లోగా బ్యాక్ వచ్చేసి ఫార్వర్డ్ పుష్ చేయండి. మళ్ళీ స్లోలీ బ్యాక్, స్లోలీ ఫార్వర్డ్. ఇలా 10 rounds రానివ్వండి. 10 rounds వచ్చిన తర్వాత స్లోగా ఫార్వర్డ్ వచ్చేసి, స్లోగా లెగ్ ఫార్వర్డ్ చేసి ఫోల్డ్ చేసుకొని హ్యాండ్స్ ఇలా 1, స్లోగా తీసుకోండి, 2, 3, 4, 5. ఇలా 10 rounds తీసుకోండి. 10 rounds తీసుకున్న తర్వాత ఇలా హోల్డ్ చేసి 1, 2, 3, 4. ఇది కూడా 10 rounds మినిమం రానివ్వండి. స్లోగా మళ్ళీ అశ్వసంచాలన, మళ్ళీ బ్యాక్ టు అధోముఖ, స్లోలీ మళ్ళీ ప్లాంక్ రండి. ఇన్హేల్, ప్లాంక్లో కూడా పొట్ట బాగా తగ్గుతుంది, మంచి స్ట్రెంగ్త్ కూడా వస్తుంది. రైట్ లెగ్ ఫార్వర్డ్ తీసుకొని పృష్ఠాసన్, మళ్ళీ లెఫ్ట్ లెగ్ కూడా ఫార్వర్డ్ తీసుకొని మళ్ళీ ఆసన. మళ్ళీ 1 deep breath in and out తీసుకొని మళ్ళీ స్లోగా మ్యాట్ మీద పామ్స్ పెట్టుకొని స్లోలీ బ్యాక్ టు అధోముఖ, లిఫ్ట్ అప్. ఇలా లిఫ్ట్ చేసుకున్నా సరే, ఫుల్ చిన్నగా లిఫ్ట్ చేసినా సరే, తర్వాత మళ్ళీ ప్లాంక్, మళ్ళీ అధోముఖ, ఎక్స్హేల్, లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, అశ్వసంచాలన వచ్చేసి స్లోగా అశ్వసంచాలన నుంచి ఫస్ట్ చిన్న స్ట్రెచెస్ తీసుకోండి. ఇలా ఫార్వర్డ్ 1, 2, 3, ఫుల్ స్ట్రెచ్ రానివ్వండి, 4, 5. ఇలా 10 rounds వచ్చేలా చూడండి. 10 rounds వచ్చిన తర్వాత ఫోల్డ్ చేసి 1, 2, 3, 4. ఇలా 10 rounds. తర్వాత మళ్ళీ హోల్డ్ 1, 2, 3, 4, 5. ఇది మళ్ళీ 10 rounds. స్లోలీ ఫార్వర్డ్ టు అశ్వసంచాలన, ఇన్హేల్, ఎక్స్హేల్, మళ్ళీ బ్యాక్ టు అధోముఖ, స్లోలీ ఇన్హేల్, ప్లాంక్ రండి, లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్ పృష్ఠాసన్, రైట్ లెగ్ ఫార్వర్డ్ మల్లాసన. మళ్ళీ 1 deep breath in and out. ఇది కంప్లీట్ ఫుల్ మనకి అట్లీస్ట్ 5 rounds చేసుకోగలిగితే చేసుకోండి. 5 rounds చేసుకోలేకపోతే అట్లీస్ట్ 3 rounds అలా రానివ్వండి. ఇప్పుడు మనం చేసింది 1 round అంతే. ఇట్లాంటివి మీరు అట్లీస్ట్ 2 sets చేసుకోండి. 2 rounds తీసుకొని సెంటర్ డీప్ బ్రీత్స్ రాని. డీప్ బ్రీత్స్ వచ్చిన తర్వాత స్లోగా లెఫ్ట్ లెగ్ ఓపెన్, సెంటర్ 1, 2,
3 స్లోగా 4 5 6 ఇలా 20 రౌండ్స్ రానివ్వండి. మళ్ళీ స్లోగా రైట్ లెగ్ ఓపెన్ చేసేసి మీకు ఎంత వీలైతే అంత తీసుకోండి. చూడడానికి కష్టంగా అనిపిస్తాయి కానీ చేసేటప్పుడు నార్మలే అనిపిస్తుంది. 1 2 మీకు ఎంత వీలైతే అంత. 3 4 5 6 ఇలా 7 8. సో 20 రౌండ్స్ తీసుకోండి. హిప్ ఓపెనింగ్ కూడా అవుతుంది. నాట్ పొట్ట ఒక్కటే కాదు, మొత్తం ఫుల్ బాడీ టోనింగ్ వస్తుంది. మనకి హార్మోనల్ హెల్త్కి అన్నిటికీ కూడా చాలా చాలా మంచిది. సో ఇవన్నీ స్ట్రెచెస్ కరెక్ట్గా తీసుకోండి. అది 2 to 5 సెట్స్. మీకు ఎంత స్ట్రెంగ్త్ ఉంది, మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నారా, బిగినర్ లెవెల్లో ఉన్నారా, దాన్ని బట్టి 5 సెట్స్ 2 సెట్స్ తీసుకొని తర్వాత ఈ స్ట్రెచెస్ 20-20 వచ్చేలా చూడండి. 20-20 స్ట్రెచెస్ వచ్చాక మళ్ళీ 2 చేతులు 5 డీప్ బ్రెత్స్ తీసుకోండి. కంప్లీట్ రిలాక్స్ అయిపోతారు. ఇవన్నీ కరెక్ట్గా ఫాలో చేయండి. మీకు టైం ఉంటే కనుక 100% అట్లీస్ట్ 1 మంత్ క్లాస్లో జాయిన్ అవ్వండి. డబ్బుల గురించి ఆలోచిస్తున్నారు చాలామంది, నాకు తెలుసు. కానీ స్టిల్ మీరు తీసుకోవచ్చు. దీంట్లో ఇన్వెస్ట్మెంట్ లాగా తీసుకోండి. మీ హెల్త్లో పెట్టే ఇన్వెస్ట్మెంట్ లాగా తీసుకోండి. హాస్పిటల్స్కి పెట్టడానికి రెడీ ఉన్నప్పుడు హెల్త్కి పెట్టకపోతే ఎలా? నాకు తెలుసు, ఒకవేళ మీరు ఇంకా అట్లా ఇంపాసిబుల్ అండి అలా అఫోర్డ్ చేయలేము అనుకుంటే, లేదు టైం లేదు అనుకుంటే, అట్లీస్ట్ ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో ఇవన్నీ ఫాలో చేయండి. హెల్త్ మీద బాగా దృష్టి పెట్టండి. హెల్త్ బాగుంటే అన్నీ బాగుంటాయి. మన హెల్త్ బాగుంటే మనం ఒక్కరం కాదు, చుట్టూ అందరూ బాగుంటారు. ఇది చెప్పడానికి ఏదో సామెతలాగా అనిపిస్తుంది కానీ కాదు. సైంటిఫికల్లీ కూడా మన గట్ హెల్త్ బాగుంటే చుట్టూ అందరూ హెల్త్ బాగుంటాయి. అందరూ కరెక్ట్గా చేస్తూ ఉంటాం. మన హెల్త్ ఒక్కరిది అస్సలు బాగాలేదు, మన గట్ హెల్త్ బాగాలేదు, మన హెల్త్ బాగాలేదు అనుకోండి, తెలియకుండానే చుట్టూ కూడా అంతా అట్లానే ఉంటుంది. సేమ్ పాజిటివ్లో ఉన్నారు ఫుల్, అన్నీ బాగా అనిపిస్తాయి. నెగిటివ్ పీపుల్తో ఉంటున్నారు చాలా, మీరు పాజిటివ్గా ఉన్న నెగిటివ్ సైడ్ లాగుతాం. సేమ్ హెల్త్ కూడా అంతే. ఫ్యామిలీలో ఒక్కళ్ళు హెల్త్ మీద దృష్టి పెట్టడం స్టార్ట్ చేస్తే అందరి హెల్త్లో ఆటోమేటిక్గా సెట్ అవుతూ వస్తాయి. ఎందుకంటే అందరం ఆ హ్యాబిట్స్లోకి వెళ్ళిపోతాం కాబట్టి. సో ప్లీజ్ హెల్త్ మీద దృష్టి పెట్టండి, మంచిగా ఉండండి. ఓం నమః శివాయ.